హలో. 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 చెప్పండి ఎవరు? అదే వాట్సాప్ లో పెట్టారు కదండి. ఏమని? బైబిల్ కరెక్ట్గా ఉంటే డిబేట్కి రమ్మన్నా. బైబిల్ ఎక్కడ? ఏ వాట్సాప్? మాది మామిడి కుదురండి. చెప్పండి. అదే ఒకవేళ వస్తారా డిబేట్ కి మాట్లాడదాం? తప్పకుండా. ఓకే, మీది ఎక్కడండి? నేను ప్రస్తుతానికి ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. బెంగళూరు అండి. మీది? మాది మామిడి కుదురండి, అమలాపురం దగ్గర. అమలాపురం. ఉమ్. నువ్వు పాస్టర్ లేకపోతే నువ్వు విశ్వాస బాబు? నేను విశ్వాసం అండి, చర్చిలో. బైబిల్ మొత్తం చదివావా మరి? చదివాను. ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా, పాత నిబంధన కూడా ఓకే, మొత్తం అంతా చదివావా? మరి ఎట్లా వస్తావు డిబేట్ కి? మీరు ఎలా అంటే అలా. ఇంతకుముందు ఈరోజు సండే కదా, ఇప్పుడు ఎప్పుడైనా డిబేట్ చేసావా నువ్వు? నేను చర్చి దగ్గరే ఉన్నానండి. ఇప్పుడు ఇంకా నేను చర్చి దగ్గరే ఉన్నాను, చర్చ్ స్టార్ట్ అవుతుంది. కాదు, నువ్వు డిబేట్ ఇంతకుముందు మాతో ఎప్పుడైనా చేసావా? ఏంటండి? నాతో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? మీతో మాట్లాడలేదండి, వాట్సాప్ లో ఎవరో పెడితే చూసాను, కాల్ చేశాను. ఒకవేళ మీరు డిబేట్కి వస్తానంటే మాట్లాడదు. నేను హిందూ గ్రంథాల గురించి కూడా మాట్లాడతాను, దానికి సమాధానం చెప్పిన తర్వాత బైబిల్ గురించి కూడా మాట్లాడాలి. ముందర బైబిల్ గురించి మాట్లాడాలా, హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడతావు? మీరు ఇప్పుడు హిందూ గ్రంథం కరెక్ట్ అంటున్నారు, తప్పు అంటున్నారా? నాకు అసలు హిందూ గ్రంథాల్లో హిందువులు దేవుళ్ళు అని చెప్పి నీకు చెప్పింది ఎవరు? ఇప్పుడు మీరు కాదంటున్నారా? హిందూ దేవుళ్ళు కాదంటున్నారా, కరెక్ట్ అంటున్నారా? చెప్పండి. అసలు హిందూ దేవుడు అని చెప్పి నీకెవరు చెప్పారు సువార్త? ఇప్పుడు నా దేవుడు ఇదిగో రాముడు కృష్ణుడే నేను డిక్లేర్ చేశాను అనుకో, అయ్యా నువ్వు కూడా నమ్మాలి అన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా అడగాలి, ఎందుకు నమ్మాలి అని అడగాలి. నేను అదే చెప్తున్నా, నువ్వున్నావు నీ యేసుక్రీస్తు తమ్ముడు, నీ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన. ఇప్పుడు నేను నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు అదే స్టేట్మెంట్ నాకు ఇవ్వు చాలు. నేను నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను చూడు. ప్రభు దేవుడు అని ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు నా దేవుడు నేను అదే తండ్రిని ఒప్పుకుంటాను, మీ తండ్రిని ఒప్పుకోవటం. ఒక్క నిమిషం నన్ను చెప్పని. నా రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవ్వరు నమ్మినా నమ్మద్దు, అసలు ఎవరు నమ్మద్దు, నేను మాత్రమే నమ్ముతా. ఇదే మాట యేసు నేను మాత్రమే నమ్ముతా, మిగతా ఎవరు నమ్మద్దు, మా యేసు మతంలోకి ఎవరు రావద్దు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చే అయిపోద్ది. నేను నా హిందూ మతంలోకి ఎవరు రావద్దు అన్నా. ఒకసారి ఇప్పుడు నీ దేవుడి గురించి నువ్వు నిరూపించుకోలేనప్పుడు ఎదరోళ్ళ దేవుడి గురించి ఎందుకన్నా? ఎదుట దేవుడు, నువ్వు దేవుడిని మీ అందరు సువార్తలు చెప్తున్నారు కదా, యేసు నమ్మండి ఆయన పరిశుద్ధుడు రక్తం కార్చాడు అంటున్నారా లేదా? దేవుడి గురించి మేము చెప్పుకుంటాం, నీ దేవుడి గురించి నీకు చెప్పుకో. చెప్తున్నావు కాబట్టి నాకు అబ్జెక్షన్, నువ్వు చెప్పకపోతే నాకేం అబ్జెక్షన్? ఇప్పుడు అదే ఒక నిమిషం అదే చెప్తున్నా. నేను వాడే టీవీ, నేను ఇంట్లో ఉన్న టీవీ కంటే ఒక నిమిషం నువ్వు వినాలి. నా ఇంట్లో టీవీ కంటే నీ టీవీ బాగా పనిచేస్తుంది, నువ్వు చెప్పావు కదా నీ టీవీలోనే స్పెషాలిటీ, నేను అడుగుతా దాంట్లో తప్పే ఉంది? కరెక్టే కదా. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న టీవీ ఉందయ్యా, లేదు నా టీవీ బాగా పనిచేస్తుంది సూపర్, అసలు ఇది తోపుతురు అన్నావు. అయ్యా నీ టీవీలో స్పెషాలిటీ అని చెప్పాయి, నా టీవీ పక్కన ఉండి నీ టీవీ కొనుక్కుంటా అన్నా. నువ్వు చెప్పకపోతే నీ టీవీ గురించి నేను అడిగేవాడిని కదా, నాకు అవసరం లేదు. నువ్వు చెప్తుంది అదే కదా. అంటే ఇప్పుడు నా టీవీ గురించి నేను చెప్తాను అన్నప్పుడు నేను ఒప్పుకున్నావు కదా నీ టీవీ గురించి. నీ టీవీ గురించి చెప్పావు కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు నా టీవీ గొప్ప, నా రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప అని చెప్పారు అనుకో, ఖచ్చితంగా నువ్వు 100% నన్ను అడుగు, దాంట్లో తప్పు లేదు. నువ్వు నిలదీయాలి నన్ను, నువ్వు నన్ను నిలదీయాలి అన్నా. నువ్వు రాముడు కృష్ణుడు గొప్ప అన్నావు కదా, ఖచ్చితంగా నేను అడుగుతానని చెప్పు. నా రాముడిని కృష్ణుడిని ఎవడు నమ్మకపోయినా పర్వాలేదు, ఎవడు నా మతంలోకి రావద్దు, నేను డైరెక్ట్ గా చెప్పా. మరి ఇంకే అట్లా నేను అదే చెప్తున్నా, నువ్వు అదే మాట చెప్పు. హిందూ గ్రంథాల మీద డిబేట్ చేద్దాం మరి అప్పుడు. మా మతంలో ఉన్న వాళ్ళు ఎవరు మీ దాంట్లోకి రారా? మీ దాంట్లో చూసావా, అది తమ్ముడు మీరు అడుక్కుంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం అంతే. మీరు అడుక్కోలేదు అనుకో మేము అడగం. మా టీవీ గురించి నిరూపిస్తాను, మీ టీవీ పోయిందని ఒప్పుకో. నా టీవీ పోయిందా? నా టీవీ ఎక్కడికి పోతే? నా టీవీ నా ఇంట్లోనే ఉంటది, ఎక్కడికి పోతే? పోయింది కాబట్టి మా దగ్గరకు వచ్చి ఎందుకు నువ్వు వచ్చావు మా ఇంటికి అడుక్కోవడానికి? అయ్యా మా మతంలో చేరండి, మా యేసు తోపుతురు మొత్తం రక్తం కార్చాడు పరిశుద్ధుడు అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంది మీరు.
నాన్న ఒకసారి అంటావా? ఆ నీ గ్రంథాలు ఇప్పుడు పట్టుకుంటా, నా నా గ్రంథాలు గ్రంథం మొత్తం డిబేట్ నేను చెప్తున్నాను, నా గ్రంథం గొప్పది అని నేను ఎక్కడ చెప్పలేదు. బైబిల్ కోర్టులా గొప్పది, చేశాడు. బైబిల్ పరిశుద్ధ ఏ గ్రంథం అని పేరు పెట్టుకొని అట్లలా తిరుగుతుంది మీరు. చేశాడు. అవి మేరీ మంచిది పరిశుద్ధురాలు, చేసినన్న యేసు పరిశుద్ధుడు, యేసులో ఒకసారి పాపం లేదు. నువ్వు మంచిది దేవుళ్ళందరూ చేసి హిందూ చూపిస్తే. దేవుళ్ళందరూ పాపాలు చేశారు, యేసు ఒక్కడే పాపం చేసి చెప్పుకొని తిరుగుతుంది మీరు కదయ్యా. అవును మరి చేయలేదు ఆ కాబట్టి చెప్తున్నావన్నా. ఇప్పుడు అదే నిరూపించాలి. నువ్వు మీ యేసు పాపం చేశాడా లేదని నిరూపిస్తే చాలు, మేము అదే వచ్చేస్తాం. చెప్తున్నా నేను. నువ్వు తమ్ముడు మీ దేవుడు చేసిన ఒక్క పాపం నిమిషం, చూపించలేవు కానీ ఒక్క మనుషులు నిమిషం, చేసిన ఒక్క పాపాలు నిమిషం. చూపించగలవు నువ్వు. నీ దేవుడు పరిశుద్ధుడు గొప్పడైతే మా దేవుడు ఓడిపోయినట్టే మరి ఆ లెక్కన. నువ్వు అది నిరూపించు చాలు. ఓకేనా నిరూపిస్తాను. అందుకే మరి అదే కదా, నేనేం అడగలా. నీ దేవుడు పరిశుద్ధుడు పాపం లేని వాడైతే మా దేవుళ్ళు పాపం చేసినట్టు అయిపోయినట్టు అక్కడ ఇంకా లెక్క. అవును మరి అందుకే కదా నేను అడుగుతుంది. నీ యేసు పాపం చేయలేదని నిరూపిస్తే చాలా అయిపోయింది డిబేట్. ఇంక మిగతా వాళ్ళందరూ పాపాలు చేసినట్టే. అయితే నువ్వు నిరూపిస్తావా యేసు పాపం చేసినట్టు? 100% నిరూపిస్తాను. ఓకే, నువ్వు నిరూపిస్తే నేను వెంటనే బైబిల్ చేస్తాను. నువ్వు నిరూపిస్తే నువ్వు కనుక నువ్వు యేసులో పాపం లేదు నువ్వు నిరూపించావు అనుకో, నేను కూడా క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను. నా ఛానల్ మూసేసి మరి చూసుకో. ఛాలెంజ్ మరి ఇది. దీనికి డిబేట్ కూడా అవసరం లేదు. నువ్వు ఫోన్లో అడిగినా సమాధానం చెప్పేస్తాను. వద్దులే, ఫోన్ లో వద్దులే తమ్ముడు, మనం డిబేట్ చేసుకుంటే బెటర్. ఫోన్ లో వద్దు. ఫోన్ లో ఎవరు నీకు నాకు తెలిస్తే ఉపయోగం కాదు. మనుషులు పాపాలు చేశారంటే నమ్మకం కానీ యేసు బ్రదర్ పాపం చేశారని బైబిల్ నుంచి ఒక క్వశ్చన్ చూపిస్తాను. అదే చూపిస్తాను తమ్ముడు, చూపిస్తాను. నువ్వు ఎందుకు కంగారు పడతావు? నువ్వు చూపించంటే నేను ఇప్పుడు చూపించాను. నువ్వు డిబేట్కి వస్తే నేను చూపిస్తాను. నువ్వే వచ్చాను ఇక్కడ అమలాపురం వచ్చాను. అమలాపురం కాదు తమ్ముడు, నేను లింక్ పంపిస్తాను. వచ్చే యూట్యూబ్ లో మాట్లాడుకుందాం మనం. నేను ఉండేది బెంగళూరు, అమలాపురం రమ్మంటే ఎట్లా చెప్పు? డిబేట్ అంటే ఆన్లైన్ లో డిబేట్ చేద్దాం. మరి అది బెటర్ కదా. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి కరెక్ట్గా ఉంటది అన్న, నీకు నాకు కరెక్ట్గా ఉంటది. ఇప్పుడు ఆన్లైన్ లో అనుకో, మొత్తం రెఫరెన్సులు చూపించి అందరూ చూస్తుంటారు, అందరూ మాట్లాడుకోవచ్చు చక్కగా. బెంగళూరు అనుకునే, బెంగళూరు నుంచి బయలుదేరి రావాలా, మళ్ళీ నాకు ఛార్జీలు అయితే ఏం కాదు. మాకు లైవ్ సిస్టమ్ మొత్తం అంతా ఉంది. లైవ్ సిస్టమ్ ఉంది అన్న మాకు, స్క్రీన్లు ఎల్సిడీలు లైవ్. నువ్వు పెట్టుకో, నీ ఛానల్ నువ్వు పెట్టుకో. కావాలి తమ్ముడు, చెప్తే మనం గ్రాండ్ గా డిబేట్ పెట్టుకుందామని. నీ ఊరు రావాలంటే మరి బెంగళూరు నుంచి రావాలి తమ్ముడు. నాకు కనీసం ఒక 5-6 వేల రూపాయలు ఖర్చులు అయితే పెట్టుకోవాలన్నా దేవుడి కోసం. ఎవరు? నేను దేవుడు, నా దేవుడి కోసం నేను ఎందుకు పెట్టుకున్నా? నా దేవుడు నమ్మని చెప్పి నీకు చెప్పలేదు కదా నా దేవుడి కోసం ఖర్చు పెట్టుకోవడానికి. నాకు అసలు అవసరం లేదు తమ్ముడు. రాముడు కృష్ణుడి గురించి ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఇప్పుడు నీకు ప్రచారం అవసరం కాబట్టి నువ్వు పెట్టుకో. మరి నాకు అయ్యే ఛార్జీలు మొత్తం నువ్వు పెట్టుకో, వస్తాను మీ ఊరు. తప్పేముంది దాంట్లో? నువ్వే కదా నాకు ఫోన్ చేసింది. నేను గనక నీకు ఫోన్ చేస్తే నువ్వు అన్న నువ్వే పెట్టుకో, నువ్వే నాకు ఫోన్ చేసావు అనొచ్చు. ఈవినింగ్ కాల్ చేస్తాను, చర్చికి వచ్చేసాను. సరే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయ, ఇబ్బంది ఏం లేదు. రైట్.